ఓం శాంతి 11/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్య. మధురమైన పిల్లలారా, మీ గురించి మీరు చింతన చేయాలి. ఆత్మ గురించి, ఇతరుల చింతన కాదు. ఎందుకంటే డ్రామా అనుసారం ఎవరు చేస్తారో వారే పొందుతారు. ప్రశ్న: త్రికాలదర్శిగా అవ్వడం వలన ఆత్మకు ఏ స్మృతి కలిగింది? జవాబు: వాస్తవానికి మూలవతన నివాసులమైన మనం ఈ డ్రామాలో పాత్రను అభినయించేందుకు వచ్చాము అనే ముఖ్య పాత్రధారులైన మనం 84 జన్మల పాత్రను అభినయించాము అనే ఆత్మకు స్మృతి కలిగింది. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో ఉన్నాం. తర్వాత తండ్రి జతలో ఇంటికి వెళ్తాం. పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ సుఖధామానికి, స్వర్గంలోకి రావాలి. ఈ పూర్తి ఆట అంతా భారతదేశం పైననే తయారైంది. ఈ స్మృతి అంతా త్రికాలదర్శులుగా అవ్వడం ద్వారా కలిగింది. పాఠం మరణించిన మీ ఒడిలోనే. ఓం శాంతి. ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలు. పిల్లలు ఏమంటారు? బాబా, ఇప్పుడు మేము మీ కంఠహారంగా అవ్వాలి అని అంటారు. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. శాంతిధామము లేక నిర్వాణధామంలో తండ్రి వారి జతలో పిల్లలైన మనం ఆత్మలం మాత్రమే ఉంటాము అని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి క్షణక్షణము స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోమని చెప్తున్నారు. ఆత్మలైన మనం తండ్రి జతలో నిర్వాణధామంలో ఉండేవారము అని, తర్వాత ఈ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల చక్రంలో ఇక్కడ తిరిగాము అని, మనం పరంధామ నివాసులము అని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మళ్ళీ వచ్చారు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. బాబా మీ ముందు కూర్చొని ఉండడం మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవి ప్రపంచంలో లౌకిక శారీరక సంబంధాలు. వాస్తవానికి మీరంతా ఆత్మలు. లౌకిక సంబంధంలో సుఖ దుఃఖాల జీవితాన్ని గడిపారు. ఆత్మలైన మీరిప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు. 3 కాలాలు తెలుసు. తండ్రి కూడా 3 లోకాలు 3 కాలాలు తెలిసినవారు. మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. చదువు గుర్తుండాలి కదా. ఇప్పుడు స్మృతి కలిగింది. నేను కూడా మూలవతన నివాసిని అని తండ్రి తెలిపించారు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. మీరు ఈ డ్రామాలో ముఖ్య పాత్రధారులు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి డ్రామా జ్ఞానం అంతా ఉంది. అర్ధకల్పం సుఖధామంలో ఉంటాము అని, అక్కడ రావణుడు ఉండడు అని స్మృతి కలిగింది. ఆత్మలైన మీరు పూర్తి 84 జన్మల చక్రంలో తిరుగుతారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. బాబా, మేము మీ శ్రీమతమును అనుసరిస్తూ మీ జతలో వస్తాము. సాధ్యమైనంత ఎక్కువగా మీ స్మృతి చేస్తాము అని మీరంటారు. త్రికాలదర్శులుగా అయ్యారు కనుక పిల్లలైన మీకు పూర్తి రోజంతా ఇదే స్మృతి ఉండాలి. సర్వోన్నతమైన వారు భగవంతుడు. వారితో పాటు పిల్లలైన మీరు కూడా అత్యున్నతంగా ఉండేవారు. ఇప్పుడు మీకు మీ ఇంటి స్మృతి కలిగింది. మనం పవిత్రమై మన ఇల్లు అయిన పరంధామానికి వెళ్తాం. తండ్రి అయిన శివుడి పూజతో పాటు శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. తండ్రి వచ్చి ఆత్మలను పావనంగా చేస్తారు. ఆత్మలను పవిత్రంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే, వేరెవ్వరూ చేయలేరు. ఇప్పుడు మీరు పూర్తి డ్రామా ఆటను తెలుసుకున్నారు. భారతదేశం పైననే ఆట తయారై ఉంది అని మీకు తెలుసు. పిల్లలైన మీకు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి జ్ఞాన సాగరుడు అని ప్రతి జీవాత్మకు తెలుసు. భక్తి మార్గంలో తండ్రిని పిలుస్తూ వచ్చారు. బాబా, మీరు వచ్చినట్లయితే మేము తప్పకుండా మీ మతమును, అంటే మీరు ఎలా చెప్తే అలాగా నడుచుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. ఇది ఏ లౌకిక సంబంధము కాదు.
ఆత్మ అభిమానులై మేము ఒక్క అనంతమైన తండ్రి శ్రీమతానుసారం నడుచుకోవాలి అనే గమనం ఉండాలి. తండ్రి చాలా సులభం చేసి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ జ్ఞానం మూడవ నేత్రం తెరుచుకుంది. ఈ జ్ఞానం మీకు ఇక్కడే ఉంది. మూలవతనంలో పైన తండ్రి మరియు పిల్లలు ఆత్మలు ఉంటారు. అక్కడ ఈ జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తమ గురించి సంపూర్ణంగా అర్థం చేయించారు. వారే జ్ఞాన సాగరులు. బాబా ఆత్మలైన మమ్ములను చదివిస్తారు అని ఏ సత్సంగంలోనూ చెప్పరు అని మీకు తెలుసు. ఆత్మ అభిమానులుగా అవ్వండి అని క్షణక్షణము మీకు చెప్పాల్సి వస్తోంది. ఆత్మ ఈ డ్రామాలో పాత్రధారిగా ఈ పాత్రను అభినయిస్తుంది. ఆత్మలైన మీరు ఈ శరీరాలు అనే వస్త్రాలను తీసుకున్నారు. ఆ పాత్రధారులు దుస్తులు మార్చుకుంటారు. అలాగే మీరు ఆత్మలు శరీరాలను మార్చుకుంటూ ఉన్నారు. ఆత్మలైన మీరు నిరాకార ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి శరీరము అనే వస్త్రాన్ని ధరిస్తారు. ఆ నాటకంలో వారు కేవలం తమ దుస్తులను మార్చుకుంటారు. ఆత్మలైన మనకు బాబా వచ్చి మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తారు. బాబా వచ్చి ఉన్నారు కనుక తప్పకుండా తండ్రికి సహయోగులుగా అవుతాము అని సహాయకారులుగా పవిత్రంగా ఈ పూర్తి భారతదేశాన్ని పవిత్రంగా చేస్తాము అని పిల్లలు భావిస్తారు. శ్రీమతం అనుసారం నడుచుకోవాలి. బాబాను స్మృతి చెయ్యాలి అని శ్రీమతం చెప్తుంది. ఎవరు చేస్తారో వారే పొందుతారు. అందరూ వచ్చి పురుషార్థం అంటే ప్రయత్నం చెయ్యరు. ఎవరు క్రిందటి కల్పంలో పురుషార్థం చేశారో వారే ఇప్పుడు చేయగలుగుతారు. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి కనుక పురుషార్థం చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. మనము పైన మూల వతనంలో నివసించే వారము. మొట్టమొదట మనము స్వర్గంలోకి వచ్చాము. తర్వాత మళ్ళీ మెట్లు క్రిందకి దిగుతూ వచ్చాం. బాబా భారతీయులకే అర్థం చేయిస్తారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. మీరు వచ్చి మమ్ములను పావనంగా తయారు చేయండి. శరీరాన్ని ధారణ చేసి మాకు శ్రేష్ఠ కర్మలను నేర్పించండి అని భారతదేశంలోనే స్మృతి చేస్తారు, గుర్తు చేసుకుంటారు. శరీరం గురించి కూడా గాయనం చేయబడింది. బ్రహ్మబాబా శరీరం భాగ్యశాలి రథం. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని తండ్రి కూడా చెప్తారు. 5000 సంవత్సరాల క్రిందట కూడా బాబా ఇదే చెప్పారు. వేరెవ్వరూ ఈ మాటను చెప్పలేరు అని పిల్లలైనా మీకు స్మృతి కలిగింది. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ శరీరంలో వచ్చి మీకు తెలియజేశాను అని తండ్రియే చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఈ విషయమే పిల్లలైనా మీకు తెలియజేస్తూ ఉన్నా. మేము ఏ వస్త్రాలను ధరించి ఏ పాత్రను అభినయించాలో అని నాటకం వేసే వారికి తెలుస్తుంది కదా. రాముడిలాగా, కృష్ణుడిలాగా, పాండవులు అంటే ఎలా ఉంటారు ఇలాగా. కానీ వారు దేహ అభిమానులుగా ఉంటారు. ఇది అనంతమైన విషయం. ఆత్మ అభిమానులుగా అవ్వాలి. వాస్తవానికి మనమంతా ఆత్మలము. ఇప్పుడు మన పాత్ర పూర్తి అవుతుంది. బాబా సన్ముఖంలో కూర్చొని మీకు అన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని మర్చిపోరాదు. మాయ అనేక విఘ్నాలను కలిగిస్తుంది. బాబా చెప్తారు, పిల్లలారా మీరు ఏ వికర్మలు పాపకర్మలు చేయరాదు. మనస్సులో తుఫానులు చాలా వస్తాయి. కర్మేంద్రియాలు చంచలం అవ్వడం లేదు కదా. కామాన్ని జయించగలమా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు ఇది చాలా సహజం. మీరంతా ఒక తండ్రి పిల్లలు, ఆత్మలు. ఒక్క తండ్రితోనే యోగం జోడించాలి, బుద్ధిని ఉంచాలి. కర్మేంద్రియాలు చంచలం అవ్వడం కూడా దేహ అభిమానమే. మీరెవ్వరికీ భయపడరాదు, నిర్భయులుగా అవ్వాలి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా ఉండి చూడాలి. మనమంతా ఆత్మలము. ఈ ఆటను మీరు పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి అత్యున్నతమైన వారు అని, వారు బిందు రూపులు అని మీ బుద్ధిలో ఉంది.
నిరాకార ప్రపంచంలో ఆత్మల వృక్షం ఉంది. ఎలాగైతే బీజం నుండి వృక్షం వెలువడిన తర్వాత నెంబర్ వారుగా ఆకులు వస్తాయో, అలాగే పైనుండి నెంబర్ వారుగా ఆత్మలు వస్తాయి. ఆత్మ ఎలా ప్రవేశిస్తుందో, ఎలా వెళ్ళిపోతుందో ఎవ్వరూ చూడలేరు. ఆత్మలైన మీరు పతితమైపోయారు అని, దానిని పావనంగా తయారు చేసుకోమని ఇప్పుడు తండ్రి చెప్తారు. బ్రహ్మ ద్వారా తండ్రి అర్థం చేయిస్తున్నారు. కర్మేంద్రియాల ద్వారానే తండ్రి మాట్లాడతారు. బిందువైన ఆత్మ శరీరంలో లేకుంటే మీ కర్మేంద్రియాలు ఏవి పనిచేయవు. ఇంత సూక్ష్మమైన ఆత్మ బిందువు ఎంత శక్తిశాలిగా ఉంది. ఆత్మలో పూర్తి జ్ఞానమంతా ఉంది. తండ్రి జ్ఞాన సాగరులు, వారు కూర్చొని మీకు అర్థం చేయిస్తారు. తండ్రిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారి పాత్ర కూడా నిర్ణయించబడి ఉంది. మీ ఆత్మలో కూడా 84 జన్మల పాత్ర ఉంది. మీరు సుఖ దుఃఖాల పాత్రను అభినయిస్తారు. దుఃఖంలో చాలా కష్టాలను అనుభవిస్తారు. బాబా చెప్తారు, నేను పునర్జన్మలలోకి రాను. మీరైతే 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు అని నేను వచ్చి మీకు సహజమైన యుక్తిని తెలియజేస్తాను. అర్ధకల్పం మీరు కామచితిపై కూర్చొని తమో ప్రధానంగా అయ్యారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు. ఆత్మ అవయవాలు మొదట చిన్నవిగా ఉండి తర్వాత పెద్దవిగా అవుతాయి. కానీ ఆత్మ మాత్రం చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. ఓ పతిత పావన రండి అని ఆత్మనే తండ్రిని పిలుస్తుంది. పతితులైన మిమ్ములను పావనంగా చేసేందుకు నేను కల్పకల్పము వస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ శరీరంలోకి ఎలా వస్తుందో, ఎలా వెళ్తుందో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ ఎలా వెళ్ళిపోతుందో చూడాలి అని మనుషులు చాలా తలలు బాదుకుంటారు, కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. ఎందుకంటే ఆత్మ అతి సూక్ష్మమైనది. చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది. బీజంలో పూర్తి జ్ఞానం ఉంటుంది, కానీ ఆ బీజం అయితే జడమైనది. మర్రి వృక్ష బీజం కూడా చాలా చిన్నది, కానీ దాని నుండి చాలా పెద్ద పొడవైన వృక్షం వెలువడుతుంది. కలకత్తాలోని మర్రి వృక్షాన్ని చాలామంది చూసి ఉంటారు. అది చాలా పెద్ద వృక్షం. ఇప్పుడు దాని పునాది అంతా కుళ్ళిపోయింది. వృక్షం మాత్రం నిలిచి ఉంది. ఇది కూడా అలాగే. ఇప్పుడు పునాది అయినా దేవతా ధర్మం లేనే లేదు. వృక్షం కూడా, ఈ సృష్టి కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇది కూడా మీకు తెలుసు. అందుకే మేము ఇంత సమయంలో ప్రపంచాన్ని పావనంగా చేసి చూపిస్తాము అని మీరు ప్రభుత్వానికి కూడా చెప్తారు. మనుష్యులు మీ ఈ మాటలను అర్థం చేసుకోలేరు. ఈ భారతదేశాన్ని శ్రేష్టాచారిగా తప్పకుండా చేస్తాము. అప్పుడే భ్రష్టాచార ప్రపంచ వినాశనం అవుతుంది అని మీకు నిశ్చయం ఉంది. శాంతి కావాలి అని మనుషులు కోరుకుంటారు. ఆత్మ పాత్రలను అభినయిస్తూ అభినయిస్తూ అలసిపోయింది. అందుకే ఓ శాంతి దేవా అని పిలుస్తుంది. ఆత్మ శాంతి స్వరూపము అని అర్థం చేసుకోలేరు. కానీ ఇక్కడ ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మ తప్పకుండా చేయాలి. శాంతిని ఇవ్వండి అని అంటారు. శాంతిధామం వేరు, సుఖధామం వేరు అని ఎవ్వరికీ తెలియదు. సుఖధామంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. అక్కడ శాంతిని ఎవ్వరూ కోరుకోరు. కర్మ అక్కడ కూడా చేస్తారు, కానీ అక్కడ అశాంతి ఉండదు. జీవన్ముక్తి ధామము లేక శాంతిధామము రెండు వేరు. సత్యుగంలో జీవాత్మలకు సుఖం కూడా ఉంది, శాంతి కూడా ఉంది. సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. స్వర్గం అని దేనిని అంటారో ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గం అంటే ఏమిటో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు పిల్లలు కదా. ఈ పిల్లలకు కూడా ఎవరు సుఖాన్ని ఇచ్చారు, సుఖం ఇచ్చేవారు ఎవరు ఉన్నారు? మళ్ళీ లక్ష్మీనారాయణల రాజ్యం రానున్నదా? స్వర్గం మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది. స్వర్గంలో ఉన్నప్పుడు అక్కడ నరకం మరలా రిపీట్ అవుతుంది అని చెప్పరు.
ఎందుకంటే ఈ జ్ఞానం అక్కడ ఉండదు. పవిత్రత, సుఖ శాంతుల నూతన ప్రపంచం మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఇక్కడ చెప్తారు. ఈ పాత ప్రపంచం దుఃఖధామం, దీనిని ఇనుప యుగం అని అంటారు. క్రొత్త ప్రపంచం కూడా ఉండేది కదా, దానిని స్వర్గం అని అంటారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. మనం మళ్ళీ దేవీ దేవతలకు అవుతున్నాం. ఇదే మీ ముఖ్య ధ్యేయం. మనం మళ్ళీ స్వర్గ సామ్రాజ్యాన్ని తీసుకుంటాము. అనంతమైన తండ్రి నుండి ఆస్తి తప్పకుండా పొందుతాము. ఇది చాలా బాగా స్మృతి చేయాలి. ఆత్మలైన మనం అక్కడ ఉంటాం, పరంధామంలో. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చాం. 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మీకే తండ్రి అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా, ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఇక్కడ అవ్వకుండా శివబాబా నుండి ఆస్తిని ఎలా తీసుకుంటారు? ఇది బ్రహ్మ జ్ఞానం. పరమాత్మ చెప్తున్నారు కనుక బ్రహ్మ జ్ఞానం వినేవారనే బ్రాహ్మణులు అంటారు. ప్రజాపిత బ్రహ్మ సుప్రసిద్ధులు కదా. బ్రహ్మ ద్వారా తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక నూతన ప్రపంచ రాజ్యం కూడా తప్పకుండా వారికే లభించి ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంది. దాని కొరకు మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రామా గొప్పదా లేక పురుషార్థం గొప్పదా అని కొందరు పిల్లలు ప్రశ్నిస్తారు. పురుషార్థం తప్పకుండా చెయ్యాలి అని అర్థం చేయించబడుతుంది. అంటే పురుషార్థం అంటే ప్రయత్నం. ఇప్పుడు ఆత్మ అనుకొనే మనం పురుషార్థం చేస్తున్నాం కదా, ప్రయత్నం చేస్తున్నాం. పరంధామానికి వెళ్ళటానికి, స్వర్గంలోకి రావటానికి పురుషార్థం చేయకుండా ప్రాలబ్ధం ఎలా లభిస్తుంది, ప్రాప్తులు ఎలా లభిస్తాయి? పూర్తిగా పురుషార్థం చేయాలి. ఎవరైనా బాగా ప్రయత్నం చేసినట్లయితే డ్రామా అనుసారం వీరి పురుషార్థం బాగా నడుస్తున్నది, శ్రేష్టమైన పదవి కూడా పొందుతారు అని చెప్తారు. వీరి పురుషార్థం చాలా తీవ్రంగా నడుస్తుంది అని వివరించబడుతుంది. తర్వాత నడుస్తూ నడుస్తూ కొందరి పదవి తగ్గిపోవడం కూడా జరుగుతుంది. బ్రాహ్మణీలకు కూడా తెలుసు, బ్రాహ్మణీల వద్దకు వచ్చే వారికి కూడా తెలుసు, ఫలానా వారు చాలా బాగా నడిచేవారు, ఈ రోజుల్లో రావడం లేదు, మా బుద్ధిలో ఎందుకు కూర్చోవడం లేదో తెలియదు, బాబాను మేము ముందులాగా స్మృతి చేయలేకున్నామని చెప్తారు. మేము నడవలేము, గమ్యం చాలా గొప్పది అని కూడా వ్రాస్తారు. లెటర్ కూడా మధుబన్కి. నిర్వికారులుగా అవ్వడమే, వికారాలు లేకుండా చేసుకోవడమే ముఖ్యమైన విషయం. వికారాలను వదలడం చాలా కష్టం. డ్రామా అనుసారం క్రిందటి కల్పం వలె వీరి స్థితి నడుస్తూ ఉంది అని మీకు తెలుసు. కల్పం క్రిందటి ఏం చేస్తూ ఉంటే అదే ఇప్పుడు జరుగుతోంది, తర్వాత రాబోయే కల్పం కూడా అలాగే ఉంటుంది అని. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ అనంతమైన ఆటను సాక్షిగా ఉండి చూడాలి. ఎవ్వరికీ భయపడరాదు. నిర్భయులుగా అయ్యేందుకు నేను ఆత్మను అను లెసన్ను పక్కా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏ కర్మేంద్రియాలైనా చంచలం అవుతున్నాయా? కళ్ళు, నోరు, చెవులు, మనస్సు, కామ వికారంపై విజయం పొందుకున్నానా? ఆత్మ అభిమానిగా ఎంతవరకు అయ్యాను అని స్వయం చెక్ చేసుకొని స్వయమే పరిశీలించుకోవాలి. చెక్ చేసుకొని స్వయమే పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి కూడా. వరదానము, ఒక్క తండ్రి స్మృతి ద్వారా సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మాభవ. ఎవరైతే ఏ ఆత్మ యొక్క మాటలు వింటున్నా వినరో, ఏ ఇతర ఆత్మ యొక్క స్మృతిని సంకల్పంలో లేక స్వప్నంలో కూడా తీసుకురారో,
అనగా ఏ దేహధారి యొక్క లొంగుబాటులోకి రారు. లొంగడం అంటే వింటూ ఉండడం, వారిని గురించి యోచన చేయడం, ఇదంతా లొంగినట్ల. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అనే స్మృతిలో ఎవరైతే ఉంటారో వారికి అవినాశి ఎప్పటికీ ఉండే సౌభాగ్య తిలకం అంటుకుంటుంది. ఇటువంటి సత్యమైన సౌభాగ్యము కలవారే భాగ్యవంతులు. స్లోగన్: శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలి అంటే మీ మనస్సు యొక్క స్థితిని అంతర్ముఖులుగా అయిన తర్వాత బాహ్యముఖతలోకి రండి. ఏ కార్యమైనా బాహిర్ముఖత అంటే బయట ఇంద్రియాల ద్వారానే చేస్తాం. మొదట నేను ఆత్మ మస్తకం మధ్యలో కూర్చున్నా, సాక్షిగా ఉంటూ నేను చేయిస్తున్న శ్రీమతం అనుసారంగా ఇలాగా బాహ్యముఖతలోకి రావాలి. అలా అనుకున్న తర్వాత అవ్యక్త సూచన జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. అగ్నిలో ఏదైనా వస్తువు వేస్తే దాని పేరు, రూపము, గుణము అన్నీ మారిపోతాయో అలా తండ్రి స్మృతి యొక్క లగన్ అనే అగ్నిలో పడినట్లయితే మీ ఆత్మ పరివర్తన అయిపోతుంది. మనుషుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతారు. తర్వాత బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా, సూక్ష్మ దేవతగా, తర్వాత సత్యుగి దేవతగా అయిపోతారు. లగన్ గమనము అనేటటువంటి అగ్ని ద్వారా ఎటువంటి పరివర్తన జరుగుతుంది అంటే నా స్వంతము అనేది ఏది ఉండదు. అన్నీ నా స్వంతం అనుకున్నవన్నీ ఇక్కడ వదిలేసేవే వినాశినే. అందువలన స్మృతిని జ్వాలా స్వరూపం అంటారు. అంటే నేను ఆత్మ, ఇది సత్యము, అవినాశి, నా తండ్రి, నా ఇల్లు సత్యం. ఇది స్మృతి ఉంటే జ్వాలా స్వరూప స్మృతి అంటారు. ఓం శాంతి.